హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం, 4వ యూనిట్ అయిన వృక్ష రాజ్యం పార్ట్ 2 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం బ్రయోఫైట్లను గురించి డిస్కస్ చేద్దాం. కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్, మాస్ మొక్కలు బ్రయోఫైటాకు చెందినవి. కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్, మాస్ మొక్కలు బ్రయోఫైటాకు చెందుతాయి. ఎక్కడ పెరుగుతాయి ఈ లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్? కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాలలో పెరుగుతాయి. బ్రయోఫైట్లు ఆర్కిగోనియంను కలిగిన పిండోత్పత్తి జరిపే నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు. ఈ బ్రయోఫైట్లు ఏంటి? ఆర్కిగోనియంని కలిగిన పిండోత్పత్తి జరిపే నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు తేమగల ప్రదేశాలలో పెరగడం వలన, లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడడం వలన వీటిని వృక్ష రాజ్యపు ఉభయచరాలు అంటారు. ఈ మొక్కలు తేమగల ప్రదేశాలలో పెరగగలగడం వలన, లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడడం వలన వీటిని ఏమంటాము? వృక్ష రాజ్యపు ఉభయచరాలు అంటాం. ఇవి సాధారణంగా చిత్తడి నేలలోను, తేమ నీడ ఉన్న ప్రదేశాలలోనూ ఉండే ఆదిమ నేల మొక్కలు ఇవి బ్రయోఫైట్లు. చిత్తడి నేలలోను, తేమ నీడ ఉన్న ప్రదేశాలలో ఉండే ఆదిమ నేల మొక్కలు. ఇవి నేల మీద మరియు రాళ్ల మీద పెరిగే మొక్కల అనుక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బ్రయోఫైటా మొక్క దేహము శైవలాల కంటే ఎక్కువ విభేదనాన్ని చూపిస్తుంది, అంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది తాలస్ రూపంలో సాగిలపడి కానీ నిటారుగా కానీ ఉండి ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండే ఏకకణయిత లేదా బహుకణయిత మూల తంతువులని, రైజాయిడ్లని కలిగి ఉంటుంది. బ్రయోఫైటా మొక్క దేహం ఎలా ఉంటుంది? శైవలాల కంటే ఎక్కువ విభేదనాన్ని చూపిస్తుంది. ఇది తాలస్ రూపంలో సాగిలబడి కానీ నిటారుగా కానీ ఉంటుంది. బ్రయోఫైటా మొక్క దేహము ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండే ఏకకణయిత లేదా బహుకణయిత మూల తంతువులని, రైజాయిడ్లని కలిగి ఉంటుంది. వీటికి నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు ఉండవు. మాస్ మొక్కలకి వేరు లాంటి మూల తంతువులు, పత్రాల లాంటి ఫిల్లాయిడ్లు, కాండం లాంటి కాలాయిడ్లు, కాండాబాలను కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ బ్రయోఫైటా మొక్కలకి నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు ఉండవు. మాస్ మొక్కలకి వేరు లాంటి మూల తంతువులు, పత్రం లాంటి ఫిల్లాయిడ్లు, కాండం లాంటి కాలాయిడ్లు ఉంటాయి. ఈ మొక్కల శరీరము మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది. బ్రయోఫైటా మొక్కల యొక్క శరీరము మృదు జాలాన్ని కలిగి ఉంటుంది. బ్రయోఫైటా మొక్కల యొక్క ప్రధాన దేహం ఏకస్థితికం. ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది కనుక సంయోగ బీజదం అంటాం. బ్రయోఫైటా మొక్కల యొక్క ప్రధాన దేహం ఏకస్థితికం. ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది కనుక సంయోగ బీజదం, గ్యామెటోఫైట్ అని అంటారు. వీటిలోని లైంగిక అవయవాలు బహుకణీయంగా కంచుకాన్ని, వృంతాన్ని కలిగి ఉంటాయి. పురుష బీజాశయాన్ని ఆంతరేడియం అని అంటారు. అవి ద్వికశాభాయిత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఆర్కిగోనియం అనబడే స్త్రీ బీజాశయం కూజ ఆకారంలో ఉండి ఒకే ఒక అండ కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆర్కిగోనియం అనబడే స్త్రీ బీజాశయం కూజ ఆకారంలో ఉండి ఒకే ఒక అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మనం పురుష బీజాశయాన్ని ఏమనుకున్నా? ఆంతరేడియం అని అనుకున్నా. ఇవి ఏం చేస్తున్నాయి? పురుష బీజాశయాలు ద్వికశాభాయిత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఆర్కిగోనియం అనబడే స్త్రీ బీజాశయము కూజాకారంలో ఉండి ఒకే ఒక అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. చలన పురుష బీజాలు నీటిలో విడుదలై స్త్రీ బీజాశయాన్ని చేరతాయి. ఒక చలన పురుష బీజం ఒక స్త్రీ బీజ కణంతో సంయోగం చెంది సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ రకం సంయోగాన్ని జాయిడోగమి అంటారు. సంయుక్త బీజాలు వెంటనే క్షయీకరణ విభజన చెందవు. అవి బహుకణ నిర్మితమైన సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి. సంయుక్త బీజాలనే వెంటనే క్షయీకరణ విభజన చెందవు. అవి బహుకణ నిర్మితమైన సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్,
సిద్ధబీజదం స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే సంయోగ బీజదంను ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది. సిద్ధబీజదం స్వతంత్రంగా జీవించలేదు. ఈ సిద్ధబీజదం అనేది కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే సంయోగ బీజదం నుంచి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది. సిద్ధబీజదం సంయోగ బీజదం నుంచి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది. సిద్ధబీజదంలోని కొన్ని కణాలు సిద్ధబీజ మాతృ కణాలుగా వ్యవహరించి క్షయీకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. సిద్ధబీజదంలోని కొన్ని కణాలు సిద్ధబీజ మాతృ కణాలుగా వ్యవహరించి క్షయీకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. ఈ సిద్ధబీజాలు మొలకెత్తి సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి. బ్రయోఫైటా మొక్కలన్నీ సమసిద్ధ బీజ స్థితిని కలిగి ఉంటాయి. బ్రయోఫైటా మొక్కలన్నీ సమసిద్ధ బీజ స్థితిని హోమోస్పోరస్ని కలిగి ఉంటాయి. సంయోగ బీజదాలు సిద్ధ బీజదాలు చాలా విభేదనాన్ని చూపిస్తాయి కాబట్టి బ్రయోఫైటు భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి జీవిత చక్రాలను ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటాం. సంయోగ బీజాలు సిద్ధ బీజదాలు చాలా విభేదనాన్ని చూపిస్తాయి కాబట్టి బ్రయోఫైట్లు భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి జీవిత చక్రాన్ని ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటారు. నెక్స్ట్, బ్రయోఫైటా మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కానీ కొన్ని మాసులు శాకాహారులైన క్షీరదాలకు పక్షులకు ఇతర జంతువులకి ఆహారంగా ఉపయోగపడతాయి. బ్రయోఫైటా మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కానీ కొన్ని మాసులు శాకాహారులైన క్షీరదాలకి పక్షులకి ఇతర జంతువులకి ఆహారంగా ఉపయోగపడతాయి. స్పాగ్నమ్ అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్న పీట్ను ఇస్తాయి. దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వలన జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు. బ్రయోఫైటా మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. తక్కువ ఆర్థిక ప్రాముఖ్యం కానీ కొన్ని మాసులు శాకాహారులైన క్షీరదాలకి పక్షులకి ఇతర జంతువులకి ఆహారంగా ఉపయోగపడతాయి. స్పాగ్నమ్ అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్న పీట్ని ఇస్తాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. స్పాగ్నమ్ అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్న పీట్ని ఇస్తాయి. దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వలన జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకి రవాణా చేయడంలో ఉపయోగిస్తారు. మాస్ మొక్కలు లైకెన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు. మాస్ మొక్కలు లైకెన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు. అందువలన వాటికి చాలా పర్యావరణం ప్రాముఖ్యత ఉంది. ఇవి రాతి మొక్కలను విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు అనువైన పరిస్థితులను ఏర్పరిచి మొక్కల అనుక్రమంలో ఎంతో ప్రధాన పాత్ర వహిస్తాయి. మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలం పైన ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఏర్పడి వాన ప్రభావాన్ని తగ్గించి మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి. బ్రయోఫైటా మొక్కలు హెపటోకాప్సిడా లివర్వర్డ్స్, ఆంథోసెరటోప్సిడా హార్న్వర్డ్స్, బ్రయోప్సిడా మాస్లు అనే 3 తరగతులుగా విభజించబడ్డాయి. బ్రయోఫైటా మొక్కలు హెపటోకాప్సిడా లివర్వర్డ్స్, ఆంథోసెరటోప్సిడా హార్న్వర్డ్స్, బ్రయోప్సిడా మాస్లు అనే 3 తరగతులుగా విభజించబడ్డాయి. నెక్స్ట్, లివర్వర్డ్స్ సామాన్యంగా కాలువల తీరాలు, బురద నేలలు, చెమ్మ ప్రదేశాలు, చెట్ల బెరడు, అడవుల్లో తేమ, నీడగల ప్రదేశాలలో పెరుగుతాయి. లివర్వర్డ్స్ లేదా హెపటోకాప్సిడా, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. లివర్వర్డ్స్ లేదా హెపటోకాప్సిడా. ఈ లివర్వర్డ్స్ సామాన్యంగా ఎక్కడ పెరుగుతాయి? కాలువల యొక్క తీరాలు, బురద నేలలు, చెమ్మ ప్రదేశాలు, చెట్ల బెరడు, అడవులలో తేమ, నీడగల ప్రదేశాలలో పెరుగుతాయి. లివర్వర్డ్స్ మొక్క దేహము తాలస్ లాగా ఉంటుంది. ఉదాహరణ మార్కాన్షియా. ఈ లివర్వర్డ్స్కి ఉదాహరణ ఏంటి? మార్కాన్షియా. తాలస్ సాగిలపడి పృష్ఠోదర విభేదనాన్ని కలిగి ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. పత్రాలు కలిగిన జాతులు చిన్న పత్రాల లాంటి ఉపాంగాలను కాండం లాంటి నిర్మాణాలపై 2 వరుసలలో కలిగి ఉంటాయి. లివర్వర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి తాలస్ ముక్కలవడం వలన లేదా జమ్మాలనబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. లివర్వర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి తాలస్ ముక్కలవడం ద్వారా లేదా జమ్మాలు అనబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. జమ్మాలు ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలు. ఈ జమ్మాలు అంటే ఏంటి? ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలు. అవి తాలస్ పైన జమ్మా కప్పులు అనబడే చిన్న ఆదానాల్లో పెరుగుతాయి. జమ్మాలు తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో
స్త్రీ పురుష బీజాశయాలు ఒకే తాలస్ మీద కానీ వేరువేరు తాలస్ల మీద కానీ ఏర్పడతాయి. సిద్ధబీజదం పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటుంది. క్షయీకరణ విభజన తర్వాత గుళికలో సిద్ధబీజాలు ఏర్పడతాయి. మార్కాన్షియా లాంటి కొన్ని జాతులలో గుళికలో ఇలేటర్లు ఏర్పడి సిద్ధబీజాల వ్యాప్తికి సహాయపడతాయి. సిద్ధబీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. లివర్ వర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం వల్ల లేదా జమ్మాలు అనబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. ఈ జమ్మాలు ఆకుపచ్చని బహుకణీయతమైన అలైంగిక మొగ్గలు అనమాట. జమ్మాలంటే ఆకుపచ్చని బహుకణీయతమైన అలైంగిక మొగ్గలు జమ్మాలంటే. అవి తాలస్ పైన జమ్మా కప్పులు అనబడే చిన్న ఆదానాల్లో పెరుగుతాయి. జమ్మాలు తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో స్త్రీ పురుష బీజాశయాలు ఒకే తాలస్ మీద కానీ వేరువేరు తాలస్ల మీద కానీ ఏర్పడతాయి. సిద్ధబీజదం పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటుంది. క్షయీకరణ విభజన తర్వాత గుళికలో సిద్ధబీజాలు ఏర్పడతాయి. మార్కాన్షియా లాంటి కొన్ని జాతులలో గుళికలో ఇలేటర్లు ఏర్పడి సిద్ధబీజాల వ్యాప్తికి సహాయపడతాయి. సిద్ధబీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడవచ్చు మనం పటంలో బ్రయోఫైటాలో లివర్ వర్డ్స్ మార్కాన్షియా స్త్రీ తాలస్ పురుష తాలస్. ఇది ప్యూనేరియా. ఇది నెక్స్ట్ వస్తుంది హార్న్వర్డ్స్. ఆందోసెరాస్ లాంటి హార్న్వర్డ్స్ మొక్క దేహము తాలాయిడ్ లాగా ఉండి రైజాయిడ్లను కలిగి ఉంటుంది. వాటి సిద్ధబీజదాలు పొడవైన కొమ్ములు లాగా ఉంటాయి. సిద్ధబీజదం పాదాన్ని మధ్యస్థ విభాజ్య కణావళిని గుళికను కలిగి ఉంటుంది. గుళిక సిద్ధబీజాలను అనృత ఇలేటర్లను తయారు చేస్తుంది. హార్న్వర్డ్స్ ఏంటి? ఆందోసెరాస్ లాంటి హార్న్వర్డ్స్ మొక్క దేహం తాలాయిడ్ లాగా ఉండి రైజాయిడ్లను కలిగి ఉంటుంది. వాటి సిద్ధబీజదాలు పొడవైన కొమ్ముల్లాగా ఉంటాయి. ఈ హార్న్వర్డ్స్లో సిద్ధబీజదాలు పొడవైన కొమ్ముల్లాగా ఉంటాయి. సిద్ధబీజదం పాదాన్ని మధ్యస్థ విభాజ్య కణావళిని గుళికను కలిగి ఉంటుంది. గుళిక సిద్ధబీజాలను ఆనృత ఇలేటర్లను తయారు చేస్తుంది గుళిక. నెక్స్ట్ ఏంటి? మాస్ మొక్కలలో ప్రబలంగా కనిపించేది 2 దశలు గల సిద్ధబీజదం. మొదటిది సిద్ధబీజదం నుంచి నేరుగా ఏర్పడే శైశవ జువనైల్ దశ లేదా ప్రథమ తంతువు దశ. ఇది ఒక పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖాయిత ఎక్కువగా తంతు రూపంలో ఉండే నిర్మాణము. రెండవ దశ ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గ నుంచి పెరిగే ప్రౌఢ దశ వరకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ బీజదం. ఇది నిటారుగా ఉండి సున్నితమైన మధ్యస్థ అక్షంపై సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటుంది. గామిటోఫోర్లు శాఖాయుతమైన బహుకణ నిర్మితమైన రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి. ఈ దశ లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది. మాస్ మొక్కల్లో ప్రబలంగా కనిపించేదేంటి? 2 దశలు గల సిద్ధబీజదం మాస్ మొక్కలలో ప్రబలంగా కనిపిస్తుంది అనమాట. 2 దశలు గల సిద్ధబీజదం. మొదటిది సిద్ధబీజం నుంచి నేరుగా ఏర్పడే శైశవ దశ లేదా ప్రథమ తంతువు దశ. ఈ సిద్ధబీజదంలో 2 దశలు ఉంటాయి అనుకున్నాం కదా. మొదటి దశ ఏంటి? శైశవ దశ లేదా ప్రథమ తంతువు దశ. ఈ శైశవ దశ లేదా ప్రథమ తంతువు దశలో పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖాయిత ఎక్కువ తంతు రూపంలో ఉండే నిర్మాణం అనమాట ఇది. రెండో దశ ఏంటి? ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొక్క నుంచి పెరిగే ప్రౌఢ దశకు ప్రథమ తంతువు నుంచి పార్శ్వ అబ్బురపు మొక్క నుంచి పెరిగే ప్రౌఢ దశకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ బీజదం. ఇది నిటారుగా ఉండి సున్నితమైన మధ్యస్థ అక్షంపై సర్పిలాకారంగా అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటుంది. గామిటోఫోర్లు శాఖాయుతమైన బహుకణ నిర్మితమైన రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి. ఈ దశ లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది. గామిటోఫోర్లు శాఖాయుతమైన బహుకణ నిర్మితమైన రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి. ఈ దశ లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం పట్టణంలో చూడొచ్చు మాస్ మొక్కలు మొక్కలవ్వడం ద్వారా జమ్మాలను ఏర్పడడం ద్వారా ద్వితీయ ప్రథమ తంతువులలోని మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకుంటాయి. మాస్ మొక్కలు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుకుంటాయి? మొక్కలవ్వడం ద్వారా
జమ్మాలని ఏర్పడడం వలన ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక అవయవాలైన ఆంతరీడియములు, ఆర్కిగోనియములు బహుకణిత ఏకశ్రేణిక వంద్య సహతంతువులతో కలిసి సంయోగ బీజతం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం పాదం, కాడ, గుళిక కలిగిన సిద్ధ బీజతంగా అభివృద్ధి చెందుతుంది. మాస్ మొక్కలలోని సిద్ధ బీజతం లివర్ వర్డ్స్లోని దానికంటే ఎక్కువ విస్తారంగా ఉంటుంది. గుళిక సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది. సిద్ధ బీజాలు సిద్ధ బీజ మాతృకణాల నుంచి క్షయీకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడతాయి. సిద్ధ బీజాలు సిద్ధ బీజ మాతృకణాల నుంచి క్షయీకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడతాయి. మాస్ మొక్కలలో సిద్ధ బీజాల వ్యాప్తికి విస్తృతమైన పద్ధతి ఉంది. వాటిలో సిద్ధ బీజాలు విడుదలకి తోడ్పడే పరిముఖ దంతాలు పెరిస్టోమియల్ టీత్ ఉంటాయి. మాస్ మొక్కలకి సాధారణ ఉదాహరణలుగా ప్యూనేరియా, పాలీట్రైకమ్ మరియు స్పాగ్నమ్ ఉదాహరణలుగా చెప్పొచ్చు. మాస్ మొక్కలు ముక్కలవడం ద్వారా జమ్మాలను ఏర్పరచడం ద్వారా ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక అవయవాలైన ఆంతరీడియములు, ఆర్కిగోనియములు బహుకణిత ఏకశ్రేణిక వంద్య సహతంతువులతో కలిసి సంయోగ బీజతం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం పాదం, కాడ, గుళిక కలిగిన సిద్ధ బీజతంగా అభివృద్ధి చెందుతుంది. మాస్ మొక్కలలోని సిద్ధ బీజతం లివర్ వర్డ్స్లో దానికంటే ఎక్కువ విస్తారంగా ఉంటాయి. గుళిక సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది. సిద్ధ బీజాలు సిద్ధ బీజ మాతృకణాల నుంచి క్షయీకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడతాయి. మాస్ మొక్కలలో సిద్ధ బీజాల వ్యాప్తికి విస్తృతమైన పద్ధతి ఉంది. వాటిలో సిద్ధ బీజాల విడుదలకి తోడ్పడే పరిముఖ దంతాలు ఉంటాయి. మాస్ మొక్కలకి సాధారణ ఉదాహరణ ఏంటి? ప్యూనేరియా, పాలీట్రైకమ్ మరియు స్పాగ్నమ్. ఇక్కడ పట్టణంలో చూడొచ్చు మనం. ఇది ప్యూనేరియా సంయోగ బీజదం, సిద్ధ బీజదం. ఇదేంటి? సంయోగ బీజదం, సిద్ధ బీజదం. సంయోగ బీజదం, సిద్ధ బీజదం ఇక్కడ ప్యూనేరియా. ఇది నెక్స్ట్ ఏంటి? స్పాగ్నమ్ ఉదాహరణ. మరొక ఉదాహరణ స్పాగ్నమ్ యొక్క సంయోగ బీజదం. ఇది స్పాగ్నమ్ యొక్క సంయోగ బీజదం. ఇదంతా సంయోగ బీజదం. ఇక్కడతోటి మనకి బ్రయోఫైటా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం టెరిడోఫైట్లను గురించి డిస్కస్ చేద్దాం.